గాంధేయవాదులమని చెప్పుకోవడం అంటే గాంధీ గారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు, గాంధీ గారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు, గాంధీ గారి కళ్ళజోడు నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు. గాంధేయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన. ఊరికే పూజలు పురస్కారాలు కాదు, దాన్ని ఆచరించామా లేదా, అనుసరించామా లేదా. స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది, అది చాలు అన్నాడు. అంతటి త్యాగమూర్తులు మళ్ళీ 175 మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం, అంతకంటే ఏం లేదు ఇక్కడ. 175 మంది అదే ఉద్దేశంతో ఉండాలి. అన్నీ తీసి పారేస్తాం, మనకేం ఒక్కల ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం. ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణారావు గారిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది. న కర్మణ న ధనేన అంటారు, న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. సంతానం అంటే ఇవాళ ముందు సంతానం, తర్వాత సంతాపం, అనుమానమేం లే. ఫాలోడ్ బై డిన్నర్ అంటూ ఉంటారే, సంతానం ఫాలోడ్ బై సంతాపం. అంతకంటే లేనివాళ్ళు లేరని ఏడుస్తారు, ఉన్నవాళ్ళు ఉన్నారని ఏడుస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు. త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది. అది కృష్ణారావు గారి జీవితం. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు, త్యాగమున అమృతత్వమునందుమనడి వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు, త్యాగమున అమృతత్వమునందుమనడి వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు. ఆయన భాషాభిమాని, కేవలం అభిమాని కాదు, ఆయన తప్పులు దిద్దేవాడు. ఓ మాస్టర్ అబ్బాయి కదా, గురువుగారు అబ్బాయి కదా, బుద్ధి చెప్పేవాడు, బుద్ధి తేనేమయ్యా అన్నాడు వేమన్న గారు. అందుకని ఆయన తప్పులు దిద్దేవాడు. టీచర్స్ డేని తెలుగులో గురువుగారి దినం అంటుంటే ఆ మాట ఏమిట్రా అన్నట్టు ఆయన. ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు. అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగు పెట్టించాడు ఆయన కావాలనే. ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనగానే రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి తద్దినంబునకే రాగలము అంటాడు. అంటే నీకు తద్దినం పెడతానని అర్థం. అది అందులో విలన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని, తద్దినంబునకే రాగలనని రాయవయ్యా, 2 అర్థాలు వస్తాయన్నాడు. భాషాభిమాని, భాషా పండితుడు కదా రామారావు గారు అంటే. అలాగే ఈయన కూడా అదే. కాబట్టి గురువుగారి దినం అంటే ఏమిటి? దీని గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చిన వాడు మండలి వెంకటకృష్ణారావు గారు. వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్ళు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు.